తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. చాలా మున్సిపాలిటీల్లో ఫలితాలు తేలిపోయాయి. మరికొన్నింటిలో హంగ్ ఏర్పడింది. దేవరకద్ర, అలంపూర్, కోహిర్, కేసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, క్యాతనపల్లి, జనగామ, జిన్నారం, జమ్మికుంట, వేములవాడ, రాయికల్, ఆలియాబాద్, గద్వాల, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు చక్రం తిప్పుతున్నారు. ఆ ప్రాంతంలో వాళ్లే ఇప్పుడు కీలకమయ్యారు. స్వతంత్ర అభ్యర్థుల్ని తమ వైపు తిప్పుకోవడానికి రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇండిపెండెంట్ విజేతలను క్యాంపులకు తరలిస్తున్నాయి. జమ్మికుంటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ను క్యాంపుకు తరలించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. స్వతంత్ర అభ్యర్థుల్ని కారులో తరలిస్తుండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జమ్మికుంట మున్సిపాలిటీలోని 30 వార్డులో బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, ఏఐఎఫ్బి 1, ఇండిపెండెంట్స్ 3 స్థానాలు గెలుచుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. జనగామ మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 13 వార్డులు, కాంగ్రెస్ 12 వార్డులు, సిపిఎం 1 వార్డు గెలుచుకుంది. స్వతంత్రులు 4 స్థానాల్లో సత్తా చాటారు. ప్రధాన పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలంటే స్వతంత్రులు కీలకమయ్యారు. దీంతో స్వతంత్ర అభ్యర్థుల్ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. పాండు అనే 15వ వార్డు స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు చుట్టుముట్టారు. కౌంటింగ్ కేంద్రం నుంచి కారులో ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ వచ్చాయి. బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ నుంచి 3, ఎంఐఎం నుంచి 2 గెలిచారు. కాగా ఈ స్థానంలో గెలిచిన 3 ఇండిపెండెంట్ల ఓట్లు కీలకమయ్యాయి. ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్. ఈ స్థానంలో గెలిచిన 3 ఇండిపెండెంట్లు, 2 ఎంఐఎం కౌన్సిలర్లతో మంతనాలు మొదలుపెట్టింది. ఈ స్థానంలో ఎక్స్ అఫీషియో మెంబర్ల ఓట్లు కూడా కీలకం కానున్నాయి. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఇండిపెండెంట్ అభ్యర్థి ఏకంగా 78 ఓట్లతో విజయం సాధించాడు. దీంతో స్వతంత్ర అభ్యర్థి వినోద్ ను కాంగ్రెస్ నేతలు ఆటోలో రహస్య ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకుల్ని అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పెనుగులాటలో స్వతంత్ర అభ్యర్థి వినోద్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్వతంత్ర బీఎస్పీ అభ్యర్థుల్ని తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు అభ్యర్థుల్ని కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో ఏ ప్రధాన పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. మొత్తం 26 వార్డుల్లో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ కోసం బీఆర్ఎస్ కు 2 సీట్లు అవసరం ఉంది, కాంగ్రెస్ కు 4 సీట్లు కావాల్సి ఉంది. స్వతంత్ర అభ్యర్థుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. కౌంటింగ్ సెంటర్ నుంచి క్యాంపులకు తరలించేందుకు ఇరు పార్టీల నాయకులు యత్నిస్తున్నారు. ఇస్నాపూర్లో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉన్న మున్సిపాలిటీలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పెద్దలు నజర్ పెడుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉన్న దాదాపు మున్సిపాలిటీలను కైవసం చేసుకునేలా ఇండిపెండెంట్లు స్థానిక నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇస్నాపూర్, జిన్నారం, జహీరాబాద్, కేసముద్రం, దేవరకద్ర, అమరచింత తదితర మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు పార్టీ నేతలు మంతనాలు చేస్తున్నారు. తెలంగాణ మున్సిపాలిటీలో ఎన్నికల్లో 16 స్థానాల్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఆయా స్థానాల్లో ఇరు పార్టీలు కూడా అభ్యర్థుల్ని, ఇండిపెండెంట్స్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం కూడా కనిపించింది. స్వతంత్రుల్ని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు కాంగ్రెస్ పార్టీ. అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా వారితో మంతనాలు కూడా జరుపుతున్న సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే హంగ్ ఏర్పడే పరిస్థితి ఉందో అక్కడ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలు ఇండిపెండెన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఎక్కడైతే హంగ్ ఏర్పడే పరిస్థితి కనిపిస్తోందో అక్కడైతే ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.